సో మనకి ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. నువ్వు అనుకోవచ్చు నేను తక్కువ అని, కొందరు అనుకుంటారని. ఇతరుల పాటలు పాడుతుంటే నా ఎగిరే ఉందిలేండి, నాకేమి రాదు అనుకుంటారు. నో, శరీరంలో పనికిరాంది ఉందా? నీ శరీరంలో ఏది పనికిరాంది లేదు. నువ్వు క్రీస్తులోనికి వచ్చావంటేనే దేవుని దృష్టిలో నీ విలువైన వాడివి. నీకంటూ తప్పనిసరిగా ఒక పరిచర్య ఉన్నది, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా. కానీ అది తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాలి, దాన్ని ఉపయోగించాలి. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అసలు నువ్వు నేను క్రీస్తులోకి వస్తుందే దేవునికి మహిమ తీసుకురావడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చాలండి. మనలో కార్యసాధకమైన ఆయన యొక్క శక్తి చొప్పున, దేవుని యొక్క శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటిగా అన్నిటికంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి ఏమవ్వాలి? క్రీస్తు యేసు మూలముగా సంఘములో నిన్ను క్రీస్తులోనికి తీసుకురావటం ద్వారా, నిన్ను సంఘములో ఉండటం ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తు సంఘములో ఉండటం ద్వారా క్రీస్తు నుంచి దేవునికి మహిమ ఎన్నాళ్ళు? సంఘము ఉనికిలో ఉన్నంత కాలము. సంఘము ఉనికిలో ఉన్నంత కాలము, నువ్వు క్రీస్తులో ఉన్నంత కాలము, సంఘములో ఉన్నంత కాలము నీ వలన దేవునికి మహిమలాలి. నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? ఏదో ఊరికినే వచ్చి నమ్మి బాప్తిసం పొందాం, ప్రతి ఆదివారం వచ్చి వెళ్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? శరీర అవయాన్ని చేయని కొన్నాళ్ళు ఇలా పెట్టండి, పనిచేసిద్దా? పనిచేసిద్దండి? పనికిరాదు. ఒక వస్తువు వాడుకొని పక్కన పెట్టండి, పనికొచ్చిద్దా? లేదు. అలాగే నీవు నీ తలాంతుల్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ప్రతి వానికి పరిమాణం చొప్పున కృప ఇచ్చినాడు దేవుడు. దాన్ని ఉపయోగించమని కోరుతున్నాడు. అది ఎలా చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అలల చేత ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఓకే అండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలా లేదా? తప్పనిసరిగా ఎదగాలి అని కోరుకుంటున్నాడు. ఎదగాలంటే నువ్వు అంతకుముందు ప్రార్థన రాదు. సో రోజు గడిచే కొలది నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నువ్వు అంతకుముందు ఇతరులను సహించేవాడి కాదు. క్రీస్తు ఇతరులను ఎలాగైతే తన మోము పైన ఉమ్మి ఊయబడినా సరే దాన్ని సహించాడు. ప్రేమ ఉండాలి. ఇంకోటి ఏం ప్రకటించాలి? వాక్యాన్ని. సత్యము చెప్పుచు అబద్ధం నోటి నుంచి రాకూడదు. అబద్ధం ఆడక అని చెప్తాడండి. అబద్ధాన్ని ఆడకూడదు. సత్యము చెప్తూ వాక్యం మాత్రమే ప్రకటిస్తూ ఉండాలి, అబద్ధాన్ని ప్రకటించకూడదు. మనం అన్ని విషయంలో ఎవరి వల్ల ఎదగాలంటే క్రీస్తు వలె ఉంటకు అన్ని విషయంలో ఎదగాలి. 16వ వచనము చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇందాక సంఘాన్ని గురించి వర్ణించినప్పుడు ఈ శరీరం అనేది సంఘం అని చూసి ఉన్నాం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తుని తెలియచేస్తున్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. జాగ్రత్త చూడండి. మీ యొక్క శరీరంలో అవయవాలు ఎలా డిజైన్ చేయబడి ఉంటవి? గుండెకి అటువైపు ఇటువైపు నవప్రతిత్తులు, దాని కింద కాలేయము, కాలేయం పక్కనే ప్యాంక్రియాస్ ఉంటుంది, అక్కడ కింద జీర్ణాశయం ఉంటుంది,
అజీర్ణాశయంలో నుంచి వచ్చిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆహారం వెళ్ళి అరుగుతుంది. ఇవన్నీ కూడా డిజైన్ చేసింది కింద మూత్రపిండాలని రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసిన క్రమము. ఒక మనిషి సజీవంగా మంచిగా ఎదగాలి అంటే ఇట్లాగా అవయవాలు అమర్చబడాలి, సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి. గుండెకి ఏర్పాటు చేసిన ప్లేస్ లో గుండె ఉండాలి. ఎందుకంటే దానికి సంబంధించి దేవుడు ఆల్రెడీ నరాలను అక్కడ పంపించాలని ముందే తీర్మానం చేసుకున్నాడు. అలాగే సంఘములో నీవు నేను ఒక అవయవాలు. నీకున్న సామర్థ్యం ఏమిటి? నువ్వు ఒకవేళ గుండె లాంటి వాడువా, ఊపిరితిత్తులు లాంటి వాడువా, ఒకవేళ మూత్రపిండాలు లాంటి వాడువా? నీ సామర్థ్యం ఏమిటని చూసుకుని నువ్వు ఎక్కడ ఉండాలి? ఊపిరితిత్తులు అయ్యుండి నేను గుండె స్థానంలో వచ్చి కూర్చుంటానంటే ఏమైతే? ఇక్కడి నుంచి పంపింగ్ సిస్టమ్ ఉండాలి. గుండె అనేది పంపింగ్ చేసేది, అక్కడికి రక్తం రావాలని అక్కడి నుంచి పంప్ అవ్వాలని. కానీ ఊపిరితిత్తులు అక్కడ కూర్చుని అనుకో, ఫిల్టర్ చేయటం మాత్రమే సరిపోయేది. కానీ అది ఎందుకంటే చేయి చేసే పని కనిపించేది, గుండె చేసే పని కనిపించదా? నువ్వు గుండె ఉండి నేను చేయలాగా బయటికి కనిపించాలని కోరుకున్నావు. ఏమైంది? శరీరం బాగుండిద్దా? సర్వ శరీరము చక్కగా అమర్చబడినట్లేనా? అంటే ఎవరు ఎక్కడ నీకున్నటువంటి సామర్థ్యము చొప్పున నేను ఎక్కడ తగుతాను, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏమిటి, ఈ పనుల్లో దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ప్రకారం నేను ఎక్కడ ఫిట్ అవుతాను, ఈ సంఘములో నేను ఎక్కడ పరిచర్యకు ఫిట్ అవుతాను. ఈ శరీరములో అవయవాలు ఏది ఎక్కడ ఉండాలని దేవుడు డిజైన్ చేస్తే అక్కడే ఉండాలి. అప్పుడు శరీరము క్షేమంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సంఘం అభివృద్ధి అవటానికి దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్యలో నాకే సామర్థ్యం ఉంది, నేను ఇక్కడ ఏమవుతాయండి, వాటిలో నేను ఎక్కడ ఫిట్ అవుతాను అనేది మనం చూసుకోవాలి. చక్కగా అమర్చబట్టం అంటే ఇలా ఎక్కడ ఉండాల్సినటువంటి అవయవము అక్కడ. నువ్వు నేను అవయవమా కాదా? కాబట్టి ఒకవేళ నేను మూత్రపిండాలు లాంటి వాడిని వెళ్ళి ఊపిరితిత్తుల ప్లేస్లో కూర్చుంటా అంటే ఏమైంది? శరీరం క్షేమంగా ఉండిద్దా? ఉండదు. ఒకవేళ ఇతరులను పొగడాలనే కోరిక ఉంది, చేయి చేసే పని కనపడిద్ది, కాలు చేసే పని కనపడిద్ది. కాలుని బట్టి ఒక వ్యక్తి రన్నింగ్ బాగా చేసాడు అనుకో, ఆ వ్యక్తికి గోల్డ్ మెడల్ ఇస్తారు. ఏది గుండె చేసే పని కనిపించిందా? కనిపించింది అక్కడ. ఆయన గోల్డ్ మెడల్ దేని బట్టి వచ్చింది? కాళ్ళను బట్టే కదా. కానీ కాళ్ళు పరిగెత్తినాయి అంటే లోపల కనిపించకుండా గుండె సక్రమంగా పనిచేస్తూ రక్తాన్ని చాలా స్పీడ్ గా అవయవానికి పంపిస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైంది. కానీ అందరూ ఏం పొగుడతారు? ఈయన బాగా రన్నింగ్ రేస్ లో పరిగెత్తగలడు. దీన్ని కాళ్ళు మాత్రమే చూసి పొగుడుతున్నారు. గుండెకి అప్పుడు అసూయ వచ్చింది. ఏమని? అసలు నన్ను పొగట్లేదు, నన్ను పొగట్లా, అసలు పనిచేసింది నేను రక్తం కనుక వేగంగా పంపించకపోతే వేగంగా శక్తి రాదు. ఆక్సిజన్ తీసుకోవాలి, ఆటోమేటిక్గా పంప్ చేయాలి. ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకుని ఆటోమేటిక్గా రక్తం అక్కడికి వచ్చినప్పుడు గుండె మళ్ళీ వేగంగా పంప్ చేస్తూ ఉన్నారు. ఇలా చేయలేదు. నాకు ఆ గుండెకి అసూయ వచ్చి నేను చేయను, ఆయన్నే పొగుడుతుంది, ఈ కాళ్ళనే పొగుడుతున్నారు కాబట్టి నేను పని చేయనని ఆపేసింది. ఏమైంది? శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, మనిషి చనిపోతాడు. అలాగే సంఘములో కొందరు చేసే పరిచర్య కనిపించదు. అంత మాత్రాన నన్నెవరు పొగట్లేదు, నన్నెవరు అభినందించట్లేదు, నేను ఎందుకు పని చేయాలి అని ఆపితే శరీరం క్షేమంగా అభివృద్ధి చెందిదా? అభివృద్ధి చెందదు. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము అంటే మిగతా అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చబడి ఏ అవయవము ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చబడినప్పుడు, అమర్చబట్ట మాత్రమే కాదు, ఇవన్నీ అవి ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చబట్ట మాత్రమే కాదు, చక్కగా అమర్చబడి
తనలో ఉన్న ప్రతి అవయవము ఇది కూర్చుని వచ్చి ఓకే ఏ అవయవం ఎక్కడున్నాలో అక్కడ ఉంది, కానీ పని చేయలేదు. ఉపయోగమేనా? నీకున్న సామర్థ్యం పాటలు పాడటమే, కానీ నేను పని చేయను, పాటలు ఏంటంటే క్షేమేనా? పాటలు పాడేస్తున్న వ్యక్తివే, ఓకే నాకు సామర్థ్యం, పాటలు పాడే సామర్థ్యం ఉంది, కానీ నేను పాటలు పాడుకోకుండా ఉన్నాను, అక్కడే ఆ స్థానంలో ఉన్నాను, శరీరానికి క్షేమము కలుగదు. అందుకని ఏమంటున్నా అంటే ముందు చక్కగా అమర్చబడాలి. ముందు నువ్వు ఏ స్థానమో గుర్తించాలి. క్రీస్తులో దేవుడు నాకు ఏ సామర్థ్యం ఇచ్చాడు, నేనేం చేయగలను, ఎక్కడ సెట్ అవుతాను, దేనికి గుర్తింపు కోసమా, సంఘం క్షేమాభివృద్ధి చెందడం కోసమా? అంటే ఇతరులు మనల్ని పొగడాలని కోరుకోకూడదు. గుండె అసలు కోరుకునిదా? గుండె చేసే పని ఎవరికి కనిపించదు, కానీ తల్లి గర్భములో ఎప్పుడైతే జీవము స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ గుండె కండరము కొట్టుకోవటం స్టార్ట్ అయ్యి ఈ లోకయాత్ర ముగించే వరకు ఆ కండరం అలా కొట్టుకుంటూనే ఉంటుంది. మిగతా అన్ని అవయవాలన్నా సరే రెస్ట్ తీసుకుంటే గానీ రోజులో కొంత అయినా సరే, కానీ యాక్చువల్గా దాని పని కనిపించదు, బయటికి కనిపించదు. అలాగే క్రీస్తులో ఉన్న నీవు కూడా ఏమంటా అంటే చక్కగా అమర్చబడిన తర్వాత నువ్వేం చేయాలంటే తన పరిమాణము చొప్పున ఏం చేయాలి? ఇప్పుడు పని చేయుచుండగా, అంటే నువ్వు ఎక్కడున్నాలో ఆ స్థానంలో ఉండాలి, ఇంకో చోటు నుండి పని చేయకూడదు. నీ స్థానం ఏదో శరీరంలో నువ్వు ఏ స్థానము గుర్తించుకోవాలి, ఆ స్థానంలో ఉండి అక్కడి నుంచి నీ పని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మూత్రపిండాలు ఉండాల్సిన చోటు అక్కడే ఉండాలి. అవి అక్కడుండి ఉన్నప్పుడు మాత్రమే అవి చేయటానికి రక్తం కరెక్ట్ గా అక్కడికి వచ్చింది, అవి ఫిల్టర్ చేసి మళ్ళీ పైకి పంపించడానికి వ్యవస్థ ముందే ఏర్పాటు చేయబడి ఉంది. అలాగే నీవు కూడా గ్రహించాల్సింది ఏంటంటే నీ పరిమాణము చొప్పున. ఎందుకంటే వాక్యం చెప్పేవాళ్ళు కనిపిస్తారు, పాటలు పాడేవాళ్ళు కనిపిస్తారు, చాపలు వేసేవాళ్ళు కనిపిస్తారా? కానీ అందరూ ఎవరిని పొగుడతారని? వాక్యం చెప్పిన ఆయన పొగుడతారు, పాటలు పాడిన ఆయన్ని పొగుడతారు. కానీ చాపలు వేసేవాళ్ళు ఆ పని చేయకపోతే అసలు ఇక్కడ మీటింగ్ జరిగిద్దా? అంటే కనబడనటువంటి పరిచర్య ఏదుందో అదే చాలా విలువైంది. మీ అవయవాలు కూడా చూడండి, బయటికి కనిపించి ఈ శరీర అవయవాల కన్నా, చేతులు కాళ్ళు ఈ చేసే పని కన్నా కనిపించకుండా లోపలైనటువంటి ఊపిరితిత్తులు కానీ ఆ యొక్క గుండె కానీ వీటి యొక్క పని చాలా శ్రేష్టమైనటువంటి పని. అంతేగాని పొగడ్తల కోసం అని చెప్పి నువ్వు లోపల అవయవమై ఉండి ఆ పని చేయకుండా మానుకుంటే శరీరం క్షేమాభివృద్ధి చెందదు. నీ పరిమాణము చొప్పున ఎన్నాళ్ళు శరీరంలో నువ్వు అవయముగా ఉన్నంత కాలము పని చేయాల్సిందే. తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, పని చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి, సంఘము అభివృద్ధి చెందింది. దేవుడు మనకి మంచి సామర్థ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అయితే మనం మాత్రం పని చేయకుండా కూర్చున్నాం, అప్పుడు అభివృద్ధి ఏమి చెందదు. తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. అంటే కొందరికి ఇతరులను కలిపి ఉంచే సామర్థ్యం ఉంటుంది. కీలు ఎలాగైతే ఈ శరీరం కరెక్ట్ గా పని చేయాలంటే కీలు ఉండాలి. ఈ కీలు లేదనుకో మనం కూర్చోగలుగుతామా? కూర్చోలేం. అలాగే సంఘములో కొంతమంది వ్యక్తులు ఇతరుల్ని కలిపేటట్టుగా ఉంటారు. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు. ఎక్కడ అభివృద్ధి? దేనిలో? నువ్వు పని చేయాలి, నువ్వు ఏ అవయమైతే అక్కడ కూర్చోవాలి, అక్కడి నుంచి నీ పని స్టార్ట్ అవ్వాలి నీ సామర్థ్యం చొప్పున. ఇంకోటి ఏమవ్వాలంటే ప్రేమ యందు మాత్రమే క్షేమాభివృద్ధి కలిగింది. అంటే నువ్వు చేసే పని ప్రేమతో కూడినదై ఉండాలి. ప్రేమ యందు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు. నా సహోదరు చెప్పినాడు మనకు ద్వేషం ఉండకూడదని. నిజంగా నాలో ద్వేషం ఉంటే, నాకు వినయ్ అంటే పడదు, నాకు కిరణ్ గారు అంటే పడదు అనే ద్వేషం ఉంది. నేను ఎవరున్నా తెలుసా? నరహంతకుణ్ణే. పాత నిబంధన అయితే చేస్తే క్రియ తప్పంది. క్రొత్త ఒడంబడికలో
ఆ యొక్క క్రియకు కారణమైనటువంటి హృదయ ఆలోచనే తప్పు చేసిన లిస్టులు వేసేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ యందు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. అంటే ఇప్పుడు మన అందరము పని చేస్తే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు పని చేస్తే అభివృద్ధి చెందుతామా? కొందరే పని చేస్తే అభివృద్ధి చెందుతామా? సంఘానికి ఎప్పుడు అభివృద్ధి? ఫస్ట్ నీకున్నటువంటి సామర్థ్యం ఏదో నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దేవుడు ఆయన శరీరంలో ఇంకా నన్ను పిలిచాడంటే నాకంటూ ఒక పని ఉంది, నాకంటూ ఒక పని ఉంది. ఎందుకంటే శరీరంలో పనికిరాని అవయవం ఏది లేదు, ప్రతి అవయవం పనికొచ్చేదే. నాకున్న సామర్థ్యం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయటానికి అవకాశం ఉంది. నేను ఎక్కడ తగ్గుతానని గుర్తుంచుకోవాలి. అక్కడ నువ్వు ఉండాలి, ఉండి నీ పనిని స్టార్ట్ చేయాలి. దేనికోసము? సంఘము అభివృద్ధి చెందాలి అంటే. నిన్ను ఎక్కువగా ఎంచుకోవద్దు అంటున్నాడు, తక్కువగా ఎంచుకోవద్దు అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకునేవారని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చాలండి. ఇది నాకు పాటలు పాడే సామర్థ్యం ఉంది. నో, నేను వాక్యం చెప్తాను. ఇది నీకున్నటువంటి సామర్థ్యం కన్నా ఎక్కువగా ఎంచుకోవద్దు. రెండవది, నీకున్న సామర్థ్యం కన్నా తక్కువగా ఎంచుకోవద్దు. తగిన రీతిగా ఎంచుకో. నీ సామర్థ్యం ఏదో, ఎస్ నాకు ఈ సామర్థ్యం ఉంది, నేను దాన్ని ఇంకే విధంగా మెరుగుపరుచుకోగలను. ఆ సామర్థ్యాన్ని నాకు దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు. 1-2 సార్లు పాడితే తెలిసింది ఆటోమేటిక్గా నాకు మంచి గాత్రం ఉందా లేదనేది ఇతరులు చెప్తారు. ఓకే, దీన్ని బట్టి నేను ఈ పాటలు పాడటం ద్వారా దేవుడిని ఎలా కనపరచగలను? ఒకవేళ నేను ఏదైనా పరిచయం చేయగలను, ఒక 10 మందిని ఆహ్వానించే సామర్థ్యం నాకుంది. సో దీన్ని ఎలా మెరుగుపరుచుకుని ఇతరులు నేను ప్రోత్సహించి బలపరచగలను? దీన్ని ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. తగిన రీతిగా ఎంచుకోవాలని పౌలు తనకు అనుగ్రహింపడిన కృపను బట్టి మనలో ప్రతివానికి చెప్తున్నాడు. చెప్తే ఏమంటున్నాడంటే 4వ వచనం చూడండి. ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహమైన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక. చాలండి. ఈ శరీరములో అనేక అవయములు ఉన్నాయి. కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నాయి, నోరుంది, నాలుగుంది, ఇంకా చేతులున్నాయి, కాళ్ళున్నాయి. అనేక అవయములు ఉన్నా వీటన్నిటికీ ఒక్కటే పని ఉందా? ఉందండి? లేదు. అవయము వేరైందంటే దానికి ఉన్నటువంటి పని కూడా వేరుగా ఉంది. ఈ అవయములన్నిటికీ ఒకటే పని లేదు. అలాగే క్రీస్తులో ఉన్న మనందరికీ, క్రీస్తులో నువ్వొక అవయము, నేనొక అవయము కనుక నీకొక పని ఉండిద్ది, నాకొక పని. అందరూ వాక్యం చెప్తే ఏముండిద్దా? అందరూ పాటలు పాడితే ఏముండిద్దా? ఉండిద్దండి. ఇది గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిన పని ఏదో ఉద్దేశం ఉంది. సో నేనేం పని చేయగలను, నాకు ఇచ్చిన టాలెంట్ ఏంటి అనేది నువ్వు ఆలోచన చేస్తే గ్రహిస్తావు. ఎందుకంటే అందరికీ ఒకే పని లేదు. అవయవాలు అనేకం ఉన్నాయి, వీటన్నిటికీ వేరు వేరు పనులు ఉన్నవి అని చెప్తూ ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేక అవయవమును. ఇతరులను బట్టి మనం అసూయ చెందకూడదు. ఎందుకంటే మన కంటి చూపు బాగుందనుకో, శరీరానికి క్షేమమేనా కాదా? అవునా కదా? దాన్ని బట్టి చెయ్యేమన్నా బాధపడిద్దా? అలాగే సంఘములో ఒక వ్యక్తి మంచిగా ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అది సంఘానికి క్షేమమా లేకపోతే ఏమన్నా నష్టమా? సంఘానికి క్షేమమే. కాబట్టి ఒక అవయవం ఎదుగుచున్నప్పుడు మిగతా అవయవాలు దాని గురించి అసూయ చెందకూడదు అని చెప్పుకుంటూ వస్తాడు. మరి అదేవిధంగా నీవంటూ ఒక ప్రత్యేక అవయవం, ఆయనతో పోల్చుకోవద్దు ఇతరులతో. కన్నుకునే సామర్థ్యం వేరు, చెవుకునే సామర్థ్యము. కన్ను వల్ల చూస్తుంది, చెవి
వింటుంది, కన్ను ఎదురు మాత్రమే చూస్తుంది, చెవి వెనక వచ్చే వాటిని సౌండ్ని బట్టి చెప్పగలుగుతుంది, కన్ను అయితే అదేం చేయలేదు. దీని సామర్థ్యం వేరు. అలాగే నీకుండే సామర్థ్యం వేరు. అది పని చెయ్యాలా, ఆయనంటే నాకు పడదు, ఈయనంటే నాకు పడదు, లేకపోతే ఆయన ఏదో అన్నాడని చెప్పి ఈ చెవి మూసేసుకున్నాడు. నేను పని చేయనని ఏమైద్ది? బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం, ఈ కన్నుకి ఉన్న రక్షణ నాకు లేదు. ఎవరికుంది? కంటికి రక్షణ ఉందా లేదా? ఏదన్నా వచ్చి తగులుతుంటే వెంటనే కన్ను మూసేసుకునేది. దీనికి ఉన్న రక్షణ నాకు లేదు, అసలు నేను ఎందుకు పని చేయటం అని మూసేసింది. నేను బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను, ఏమైంది? వెనక ఉన్నటువంటి వ్యక్తి హారన్ కొడుతూ ఉన్నాడు, అయినా కానీ ఈ చెవి పని చేయనని కూర్చుంది. ఏమవుతాను? క్షేమంగా ఉంటామా? ఉండం. అలాగే సంఘములో నువ్వు ఏ స్థానములో దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడు ఎన్నుకో, ఆలోచించే ఒకసారి. శరీర క్షేమం కోసం నన్ను పిలిచాడు. సంఘం అభివృద్ధి చెందాలని, అనేక మంది ఆయనలోకి రావాలని ఆయన నన్ను పిలిచాడు. కాబట్టి నా సామర్థ్యం ఏమై ఉంది, నేను ఎక్కడ వాడగలను దీన్ని? అంతేగాని నేను చేసే పనిని ఇతరులు పొగడతలేదని గుండె ఆపు చేయకూడదు, లేకపోతే ఇతరులతో పోల్చుకుని కంటికి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ నాకు లేదని చెప్పి ఇది ఆప్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తులమని గుర్తించాలి. నీవు దేవుని దృష్టిలో ఒకవేళ ఇతరులు మనల్ని కనపరచకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ప్రత్యేకమైన వారము కనుకనే శరీరంలోకి పిలుచుకున్నాడు. తర్వాత వచనం చూడండి, 6వ వచనం, 12వ అధ్యాయము 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరంలో కలిగిన వారమైనాం గనుక. నీకు సామర్థ్యం ఉందా లేదా? ఉంది. గుర్తుంచుకో, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున చిత్తము. ఇప్పుడైతే ప్రవచన వరం కాదు, వాక్యం ప్రకటించే సామర్థ్యం ఉంటే దాన్ని విశ్వాస పరిమాణం చొప్పున ప్రకటిస్తాం. నెక్స్ట్, పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, పరిచర్య అయితే పరిచర్య. కొందరికి మంచిగా ఆహారం వండగల సామర్థ్యం ఉంటుంది. అదేం చేయాలి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం నేను ఏ విధంగా ఆహార పదార్థాల్లో సహకరించగలను? కొందరు 10 మందిని పిలిచే సామర్థ్యం ఉంటుంది, నేను ఏ విధంగా కొందరిని క్రీస్తు వైపు పిలవగలను? ఇది ఆలోచన చేయాలి. పరిచర్య అయితే ప్రవచనం అయితే ప్రవచించట్లోను, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే ఎవరైతే అదేనా లేకపోతే మారుస్తున్నాడా? పరిచర్య చేసేవాడు బోధించట్లు అన్నాడా? ఎవరైతే ఏ అవయముకి ఏ సామర్థ్యం పని ఉందో ఆ పని చేయాలి. బోధించువాడైతే బోధించుటలోను, బోధించువాడైతే ఉమ్, లోను పని కలిగి ఉన్నాము. పని కలిగి ఉండాలా లేదా? పని కలిగి ఉండాలి. నీకున్న సామర్థ్యాన్ని ఉపయోగించాలి తప్పనిసరిగా. దేవుడు నిన్ను పిలిచిందే అందుకనే విషయాన్ని గుర్తించండి. అప్పుడు మాత్రమే క్షేమాభివృద్ధి చెందింది. శరీరము క్షేమముగా అభివృద్ధి చెందటం అంటే శరీరము కట్టబడిది, సంఘము అభివృద్ధి అయితే ఎప్పుడు? అన్ని అవయవాలు పని చేసినప్పుడే. అన్ని అవయవాలు అవి ఎక్కడుండాలో అక్కడుండి పని చేసినప్పుడు సంఘం అభివృద్ధి చెందింది. దయచేసి దీన్ని ఆలోచన చేయండి. నేను ఉపయోగిస్తున్నానా? దేవుని యొక్క శరీరంలో ఒక అవయముగా ఉన్న నేను నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాను. ఉపయోగించకపోతే నష్టం ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? 5 తీసుకెళ్ళినాడు, 5 సంపాదించాడు. 2 తీసుకెళ్ళినవాడు 2 సంపాదించాడు. 1 తీసుకెళ్ళినవాడు ఏం చేశాడు? ఏమీ నాశనం చేయలేదు. తప్పైన కుమారులాగా దాన్ని తీసుకెళ్లి త్రాగలేదు. అన్యాయశ్రీ అయినటువంటి ఆ యొక్క గృహ నిర్వాహకులాగా దాన్ని నాశనం చేయలేదు, పాడు చేయలేదు, కానీ జాగ్రత్తగానే ఉంచాడు తీసుకెళ్ళి. అయితే దేవుడు ఏమన్నాడంటే, పనికి మాలిన చెడ్డదాస్తుని వెలుపటి చీకట్లోని. అంటే నీకున్న పరిమాణాన్ని నువ్వు వాడకపోతే 2 నీ ఎదుట ఉన్న లక్ష్యాలు. 1 నువ్వు ఉపయోగించి నిత్య జీవాన్ని పొందాలి, లేక వాడకపోతే నాశనానికి వెళ్తాం. దయచేసి ఆలోచన చేయండి. సంఘం అభివృద్ధి అవ్వాలంటే నిన్ను నీవు ఆలోచన చేసుకో. నాకు ఏ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, అది గ్రహించు. ఫస్ట్గా
నేను ఎక్కడ ఫిట్ అవుతాను? సంఘంలో. అక్కడుండి నా పరిచర్యను ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా నేను నా పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నిత్యముగా ఈ లోకంలో అందరూ మనల్ని గుర్తించి ఇచ్చినా పొగిడినా పొగడకపోయినా సామర్థ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. అందుకని దాసులకు కూడా చెప్తాడు, మీరు వీళ్ళు భౌతికమైన యజమానులే, నిజంగా మీకు యజమాని ఎవరంటే క్రీస్తే. ఆయన నుంచి రేపు నిత్య జీవం పొందుతావు. అలాగే ఈనాడు ఇతరులు నిన్ను గమనించినా గమనించకపోయినా దయచేసి నీ పని మాత్రము ఆపవద్దు. దేవుని యొక్క కోరిక ఏంటంటే నువ్వు నేను సంఘంలో ఉండటం ద్వారా ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. అందుకనే ఇతరులను సహించమని కూడా చెప్పి ఉన్నాడు. 4వ అధ్యాయం స్టార్ట్ అయింది అందుకనే. కనుక అందరం కూడా ఎవరికి అనుకరించిన సామర్థ్యం చొప్పున వాళ్ళు ఏం చేద్దాం? పని చేయాలి సంఘం అభివృద్ధి కొరకు. అది బాధ్యతగా ఎంచాలని, అంతేగాని ఇతరులతో పోల్చుకోవద్దని, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గుర్తించాలని కోరుచున్నాను. అలా చేసినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవునికి మహిమ వస్తుంది, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇప్పటి వరకు అయిపోయినటువంటి మీ అందరికీ నా